హైదరాబాద్లో అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగ్ పిఎస్ నుంచి చేవెళ్ల కోర్టుకు తరలించారు. మోకిలా పిఎస్లో నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేశారు. నార్సింగ్ పిఎస్లో 4 గంటల పాటు విచారించారు. పోలీసులకు సహకరిస్తారని అఘోరి చెప్పాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నాడు. తన భార్య తనతోనే ఉంటుందని అఘోరి తెలిపాడు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, ప్రస్తుతం అఘోరి ఏ కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయి ఉన్నాడు? వర్షిణి ఎక్కడుంది ఇప్పుడు ప్రస్తుతం? థ్యాంక్ యూ సతీష్. వివాదాలకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అఘోరి అలియా శ్రీనివాస్ ని హైదరాబాద్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా నిన్న ఏదైతే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అఘోరితో పాటు శ్రీవర్షిణిని కూడా అదుపులోకి అయితే తీసుకొని ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున తీసుకొచ్చిన తర్వాత ఇటు శ్రీవర్షిని ఒక హోమ్ లో పెట్టారు. మాత్రం అక్కడి నుంచి నేరుగా నార్సింగ్ పిఎస్ కి అయితే తీసుకొచ్చారు. పిఎస్ కి తీసుకొచ్చిన తర్వాత 4 గంటల పాటు ఏదైతే అఘోరిని అయితే పూర్తిగా విచారించారు. ముఖ్యంగా మోకిలా పిఎస్ లో నమోదైన ఒక కేసు ఆధారంగా అఘోరిని అయితే అదుపులోకి తీసుకున్నారు. పిఎస్ లోని ఏదైతే పిఎస్ ఇచ్చినట్లు ఒక కేసు అయితే నమోదైంది. ఒక మహిళ దగ్గర 5 లక్షలు తీసుకొని ఏదైతే తాజాగా పూజలు చేపిస్తానంటూ కూడా 5 లక్షలు తీసుకొని ఆమెతో పూజలు చేపించి ఉజ్జయిని తీసుకెళ్లి మరి పూజలు అయితే చేపించింది. ఆ తర్వాత మరొక 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసింది. లేదంటే పూజలో ఫలితం ఉండదంటూ కూడా మరొక 5 లక్షలు డిమాండ్ చేసి ఆమె అఘోరి అయితే తీసుకోవడం జరిగింది. 10 లక్షలు భర్తకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టు కూడా ఇటు మరొక 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా తన భర్తని అనేక సార్లు కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు కూడా ఒక మహిళ మోకిలా పిఎస్ లో ఒక కంప్లైంట్ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 25వ తారీఖున ఈ అఘోరి అలియా శ్రీనివాస్ పై ఒక కేసు కూడా నమోదైంది. దానిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదవడంతో కూడా పోలీస్ బృందం అక్కడి నుంచి నేరుగా ఏదైతే ఇటు అఘోరి ఉన్న ప్రాంతం ఇటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బోర్డర్ లో అఘోరి ఉందని సమాచారం అందుకున్న మోకిలా పోలీసులు కూడా ఇమీడియట్ గా ఒక బ్యాచ్ అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా శ్రీవర్షిని కూడా అక్కడే ఉండడంతో కూడా ఆమెను కూడా అదుపులోకి తీసుకొని ఇటు హైదరాబాద్ అయితే తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకురాగానే ఇటు నార్సింగ్ పిఎస్ లో అఘోరి మాత్రం ఉంచి 4 గంటల పాటు ఏసీపీ స్థాయి అధికారి ఆమెను పూర్తిగా విచారించారు. అలాగే గతంలో అఘోరిపై ఉన్న కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలు కూడా ఏదైతే పోలీసులు అయితే సేకరించారు. గతంలో కూడా మరొక వివాహం చేసుకుని ఆమెను కూడా మోసం చేసినట్టు కూడా ఒక మహిళా కమిషన్ కి అయితే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుతో పాటు అఘోరిపై నమోదైన కేసులన్నిటిపై విచారణ చేపట్టాలంటూ కూడా కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఏదైతే బెదిరింపులు దాంట్లో కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే రైట్. థ్యాంక్ యూ కుమార్.